నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కాలువలో నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రతి నీటి బొట్టుని సద్వినియోగం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన. రాష్ట్రం నలుమూలల నుండి వస్తున్న ఫిర్యాదుదారులు వినతులు స్వీకరించి భరోసా ఇస్తున్న మంత్రి నారా లోకేష్. హెల్మెట్ ధారణపై నగరంలో అవగాహన ర్యాలీ ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి. ప్రత్తిపాడు పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. వివిఐటి ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర. వివిఐటి కళాశాల వద్ద దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు. బీపీసీఎల్ వెన్ఫాస్ట్ ప్రతినిధులతో వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా, పశ్చిమ డెల్టాకు సాగు, త్రాగునీటిని మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి మంత్రి రామానాయుడు నీటిని విడుదల చేశారు. ఉండవల్లి డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు పూజలు చేసిన అనంతరం 500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పట్టిసీమను వట్టిసీమ అన్న జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలని మంత్రి రామానాయుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబుల హయాంలోనే సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. 170% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ 70% మీద ఆధారపడిన వ్యవసాయదారులకి మనం సాగునీరు అందించినట్లయితే ఆ వచ్చినటువంటి సంపద అంతా కూడా మళ్ళీ సమాజంలో అన్ని వర్గాల వారికి చెంది ఆ ప్రాంతం కానీ ఆ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కోణంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచన చేసి మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూడా మరి ఏదైతే సాగునీటి వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అందులో భాగంగానే మరి ఏదైతే మరి పట్టిసీమ మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ మరి 1300 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతున్నారని ఆ రోజు మా మీద ఒంటి కాలు మీద అసెంబ్లీలో లేచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి రాష్ట్ర రైతాంగానికి తాను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. యువనేతను కలిసి నేరుగా తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఆయా సమస్యలను సావధానంగా వింటున్న మంత్రి లోకేష్ తగు చర్యలు తీసుకుంటామని వారిలో భరోసా కల్పిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఆర్థికంగా ఆదుకోవాలని, తొలగించిన రేషన్ కార్డులు, పెన్షన్ పునరుద్ధరించాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ వినతులు అందించారు. జాతీయ మత్స్యశాఖ దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మత్స్యశాఖ దుస్థితి చూస్తే చాలా బాధ అనిపించిందని అన్నారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా రివ్యూ నిర్వహించానని తెలిపారు. అత్యంత సుదీర్ఘ సాగర తీరం ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖ ఉందా అనే విధంగా తయారు చేశారని మండిపడ్డారు. 4 హార్బర్లు ఉన్నాయని అందులో 2 పనిచేస్తున్నాయి, 2 పనిచేయడం లేదన్నారు. హార్బర్లు ఎక్కువగా ఉంటే మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
హార్బర్లు పూర్తిగా నిర్వీర్యమయ్యాయన్నారు. ఎక్స్పీరియన్స్ లేనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి సింగిల్ ప్యాకేజ్ ఇచ్చి కాంట్రాక్టర్ అప్పచెప్పారు. ఆయన ఒక్కొక్కరికి సబ్ కాంట్రాక్టులు ఇచ్చి ఈ హార్బర్స్ పనులన్నింటినీ కూడా ఆటంకం చేశారు. ఇటువంటి పరిస్థితులన్నీ చూసిన తర్వాత చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది. మేము గత 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో స్కీమ్స్ పెట్టాం. అన్ని స్కీమ్స్ ఎత్తేసారు. ఈరోజు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. 2014-19 ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి ఎటువంటి స్కీమ్స్ ఉండేయో అవన్నీ కూడా పునరుద్ధరించమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరూ వాహనాలు నడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలంటూ గుంటూరులో అవగాహన ర్యాలీ జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి ప్రారంభించారు. డిఎల్ఎస్ఏ లీలావతి, డిటిసి కరీంతో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు జరగవని పార్థసారథి తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల చాలా మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పేద మధ్యతరగతి కుటుంబాల్లో కానీ ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి జరిగే ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు రోడ్లు పాలయ్యే కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇలాగే యాక్సిడెంట్లు చేసేవారి వల్ల కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉన్న రోడ్డు మీద నడిచెళ్ళే వ్యక్తులకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటివి కూడా నా కళ్ళతో నేను కొన్ని చూశాను. అందుకని సాధ్యమైనంత వరకు రోడ్డు ప్రమాదాలు నివారణ చేయాలి. అందుకని బండి నడిపేవాళ్ళు ఎక్కువ మంది కూడా ఏంటంటే నిర్లక్ష్యంగా నడుపుతున్నారు. చిన్నపిల్లల చేత బళ్ళు నడిపిస్తున్నారు. అది చాలా గొప్పగా కనబడుతుంది. ఆ పిల్లలు నడుపుతుంటే వెనకాల కొంతమంది తండ్రులను కూడా చూశాను. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనపడుతుంది. కానీ ఆనందం తర్వాత విషాదం కాకూడదు. వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కాదు, ఎదుటి కుటుంబాలకు కూడా హాని జరగకూడదు. పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. కానీ పిల్లవాళ్ళు అంటే స్పీడ్గా వెళ్ళడం వల్ల వాళ్ళు ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. అందుకని హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకుని వెళ్ళాలి. మన వ్యక్తిగతంగా మనమే ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ప్రత్తిపాడులోని సిహెచ్సి వైద్యశాలను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులపై ఫైర్ అయ్యారు. గుంటూరు జిల్లా పత్తిపాడులోని సిహెచ్సి వైద్యశాలను పత్తిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా వైసీపీ పాలనలోలాగా పనిచేద్దామంటే కుదరదు, ప్రజలకు కంపల్సరీగా అందుబాటులో ఉండాల్సిందేనని అన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూరి జగన్నాథుని రథయాత్రకు సంఘీభావంగా వీవా, వివిఐటి సంస్థల ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర పెదకాకాని గుడి నుంచి వివిఐటి కళాశాల వరకు వైభవంగా సాగింది. వీవా, వివిఐటి సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, అరుణప్రియ దంపతులు సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథ రథాన్ని బంగారు చీపుడుతో శుభ్రపరిచి రథయాత్రను ప్రారంభించారు. వేలాది మంది భక్తులు, విద్యార్థులు, ఇస్కాన్ సభ్యుల భక్తి శ్రద్ధలతో, విదేశీ భక్తుల సంకీర్తనలు, జై జగన్నాథ నినాదాలతో ఈ వేడుక శోభాయమానంగా ముందుకు సాగింది. అనంతరం ఇస్కాన్ సభ్యులు వివిఐటి కళాశాల వద్ద దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మహాహారతి నిర్వహించి విద్యార్థులు, భక్తులకు తీర్థప్రసాదాలు అందించి రథయాత్రను దిగ్విజయం చేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 6 కిలోమీటర్లు శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్న ఏకైక విద్యా సంస్థ వీవా, వివిఐటి అని గుర్తిస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ వారు ఇండియన్ వరల్డ్ రికార్డ్ పురస్కారాన్ని వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్కు అందించారు. ఈ కార్యక్రమంలో వీవా, వివిఐటి అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ఇస్కాన్, మంగళగిరి ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ జయ జగన్నాథ
जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे हरे कृष्ण కేంద్రం కొత్తగా తెచ్చిన క్రిమినల్ చట్టాలను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాల్లో అసంఘటిత కార్మికులకు ఇబ్బంది కలిగించే సెక్షన్లను తొలగించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా విధించాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంలోని సెషన్ 106 అండర్ సెషన్ 1(2)లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారీగా పెంచిన పెనాల్టీలు, ఫీజుల పెంపుకు జైలు శిక్షలు విధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 21ని రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో కె శ్రీనివాసరావు, పి ముత్యాలరావు, రాధా, ఎస్కే సలీం, బి సత్యనారాయణ, దీప్తి మనోజ, దీవెనరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాలను మార్పు చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి గతంలో 5% నుంచి 25%గా ఉన్నటువంటి యజమానుల మీద పెనాల్టీ వేసే చట్టాన్ని ఈరోజు 1% నుంచి 5%కి సవరణ చేయడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఏ యజమాని కూడా ప్రావిడెంట్ ఫండ్ కట్టే అవకాశం లేకుండా పోతా ఉంది. అదేవిధంగా లేబర్ కోడ్లకు సంబంధించి, కార్మిక చట్టాలకు సంబంధించి వాటిని కూడా 4 లేబర్ కోడ్లుగా మార్చిన నేపథ్యం మనం అందరూ చూస్తా ఉన్నాం. గతంలో కార్మిక కోడ్లు పార్లమెంట్లో ఆమోదం చేసింది, కానీ ఇంప్లిమెంట్ ఇంతవరకు కాలేదు. ఈ కార్మిక కోడ్లు కనుక అమల్లోకి వస్తే మొత్తం కార్మిక హక్కులను కాలు రాస్తారు. రాబోయే కాలంలో కనీసం సమస్యల మీద మాట్లాడటం, అడగటం, ప్రశ్నించడం, సమ్మెలు కూడా చేయలేని పద్ధతిలో ఈ కార్మిక కోడ్లు తీసుకొచ్చింది. పని గంటలు పెంచే ప్రమాదం ఉంది. కనీస వేతనాలు అమలు కావట్లేదు. అందుకని ఈ కార్మిక కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి కోరికల దినం సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ వైద్య విద్యను వ్యాపారంగా మార్చిన జీవో నెంబర్ 107, 108లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఆల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలో డాక్టర్ ఆల వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ జీవో నెంబర్ 107, 108ను రద్దు చేయాలని తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50%లో 35% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు, 15% ఎన్ఆర్ఐ కోటా కింద సీట్లను కేటాయిస్తూ గత ప్రభుత్వం జీవో విడుదల చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఇలాంటి వ్యాపారం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం కట్టిన వైద్య కళాశాలలో 50% సీట్లను అమ్ముకుంటూ పాత ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొత్త ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్, హైకోర్టు న్యాయవాది ఠాకూర్ యాదవ్, సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త జీవోలు తీసుకొచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీల్లో 50% పాత పద్ధతిలోనే కన్వీనర్ కోటాలను, మిగిలిన 50%లో 35% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లని, మరొక 15% ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు అనేది పెట్టారు. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు వచ్చేసి సంవత్సరానికి 12 లక్షలు ఫీజు పెట్టారు. అది 5 సంవత్సరాలకి 60 లక్షల రూపాయలు అవుతుంది. అట్లానే ఎన్ఆర్ఐ సీట్లు వచ్చేసి సంవత్సరానికి 20 లక్షల ఫీజు కట్టాలి. 5 సంవత్సరాలకి 1 కోటి రూపాయలు అవుతుంది. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ విధమైనటువంటి వ్యాపారం చేయడం అనేది సమర్థనీయం కాదు. ఇవాళ ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వం చేసిన ఇన్వెస్ట్మెంట్ తోటి, ప్రజలు కట్టిన పన్నులతోటి వీళ్ళు చేస్తూ మళ్ళీ ఈ విధంగా ప్రైవేట్ కాలేజీలు ఏ విధమైనటువంటి వ్యాపారం చేస్తున్నాయో అదే విధమైనటువంటి వ్యాపారం చేస్తున్నాం అనేది ప్రభుత్వానికి అది సమంజసం. ఈ జియోస్ ఏం చెప్తున్నాయంటేనండి, 2023-24 నుంచి వచ్చే అన్ని కాలేజీల్లోనూ 50% సీట్స్ మేనేజ్మెంట్కి అని చెప్పారు. మన ముందట ఉన్న ప్రమాదం చాలా చిన్నది, కానీ భవిష్యత్తు తరాల కోసం చూసుకుంటే
ఒక ప్రభుత్వం బ్లాంకెట్గా అన్ని కాలేజీల్లో వచ్చే సీట్లు అన్ని సీట్లు 50% ఇవ్వటం అనేది చట్టబద్ధమైంది కాదు. ఎందుకు చట్టబద్ధమైంది కాదు అని చెప్పి నేను అంటున్నానంటేనండి, మేనేజ్మెంట్ సీట్స్ ఉండొచ్చా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఉండొచ్చా, ఎన్ఆర్ఐ కోటాస్ ఉండొచ్చా అంటే ఉండకూడదని చెప్పి మేము అంటలేదండి. పేరెంట్స్ అసోసియేషన్గా మేము చెప్తుంది ఏంటంటే ఉండొచ్చు, 100% ఉండొచ్చు. ప్రభుత్వ కాలేజీల్లో ఉండకూడదు అనేదే మా ఉద్దేశం. ఎన్టీఆర్ ప్రతిభా పురస్కారాల ప్రధాన కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం కమిటీ చైర్మన్ పొత్తూరి రంగారావు తెలిపారు. అరండలపేటలో రంగారావు కళాదర్బార్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్న కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలకు ప్రతిభా పురస్కారాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నందమూరి వారసులు నందమూరి రామకృష్ణతో పాటు ముఖ్య నాయకులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా జరగనున్న కార్యక్రమం సినీ సంగీత విభావరితో ప్రారంభం కానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పంచమర్తి కల్పన, భావని, బి చంద్రబాబు, ధర్మనారాయణ సింగ్, కె బాబురావు తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులంతా అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా ఎన్టీఆర్ గారి 101వ శత జయంతి వేడుకలు మామూలుగా మే 28న చేయాలి, ఎలక్షన్ల కారణంగా మార్చుకొని ఈ జూలై 13న గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అత్యంత వైభవంగా జరుపుతున్నాము ఆ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి వారసులైన నందమూరి రామకృష్ణ గారు విచ్చేస్తున్నారు. ఎన్టీఆర్ గారి తనయులు, అలాగే జనార్దన్ గారు, పాలిటీ బ్యూరో సభ్యులు, అలాగే పాతూరు నాగభూషణం గారు, ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఉభయ గుంటూరు జిల్లా అంటే పాత గుంటూరు జిల్లా పల్నాడు, బాపట్ల, గుంటూరు కలిపి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు సత్కరిస్తాము. పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి ప్రెసిడెంట్ లక్ష్మీపతి తెలిపారు. బ్రాడీపేటలోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో లక్ష్మీపతి మీడియాతో మాట్లాడుతూ స్కాలర్షిప్లు పొందే విద్యార్థుల నుండి ఆగస్టు 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. పేద బ్రాహ్మణ విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ₹1,00,000తో ప్రారంభించిన స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో 15 లక్షల రూపాయల స్కాలర్షిప్ను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. బ్రాహ్మణ సేవా సమితి ఇచ్చే స్కాలర్షిప్లను వినియోగించుకుని పేద బ్రాహ్మణ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. పేద బ్రాహ్మణ విద్యార్థులకు సహాయాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో తుళ్లూరు ప్రకాష్, బాలకృష్ణ, సంజీవరావు, వినోద్ కిరణ్, మంగాదేవి తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సమితి గుంటూరు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పేద బ్రాహ్మణ విద్యార్థులకి వాళ్ళకి ఉపకార వేతనాలు అనేది జరుగుతుంది, స్కాలర్షిప్స్. దాంతో అనవాయితీగానే ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం సెప్టెంబర్ 30వ తేదీ ఉంటుంది, ఆదివారం నాడు. మరి ఇది మొట్టమొదటిలో ₹1,00,000 మొదలుపెట్టి సుమారుగా ఇప్పుడు 15 లక్షల రూపాయలు దాకా ఇస్తున్నాము. అన్ని రకాల విద్యార్థులకి, బ్రాహ్మణ పేద విద్యార్థులు, బాగా చదువుకునే వాళ్ళకి, వాళ్ళు మెడిసిన్ చదవచ్చు, ఇంజనీరింగ్ చదవచ్చు, మామూలు గ్రాడ్యుయేట్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, వాళ్ళందరికీ. ఈ మధ్య అయితే సైన్స్ డిప్లొమా కూడా మ్యూజిక్ డిప్లొమా అమ్మాయి కూడా, గాయత్రి అమ్మాయి కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సందేశాత్మక చిత్రాలను ప్రజలు ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. హీరో కమల్ హాసన్ నటించిన భారతీయుడు పార్ట్ 2 సినిమా ఈ నెల 12వ తేదీన విడుదల సందర్భంగా నాజ్ థియేటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడారు. కమల్ హాసన్ ప్రపంచ నటుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి అని, సమాజానికి మంచి సందేశాన్ని అందించే సినిమాల్లో నటించడంలో కమల్ హాసన్ కు విభిన్నమైన చరిత్ర ఉందన్నారు. భారతీయుడు పార్ట్ 1 సినిమాలో అవినీతిని ఎలా అరికట్టాలి అని తెలిపే కథ ద్వారా ప్రజలకు అవినీతి నిర్మూలనపై ఆలోచన కలిగించేలా తీసిన చిత్రంలో కమల్ హాసన్ గొప్పగా నటించారన్నారు. భారతీయుడు పార్ట్ 2 సినిమాలో టెక్నాలజీని వినియోగించుకొని మోసాలకు పాల్పడుతున్న వారి ఆటలను కట్టించేలా తెరకెక్కిన సినిమాలో మళ్లీ హీరోగా నటించడం అభినందనీయమన్నారు. సమాజానికి మంచి చేసే ఇలాంటి సినిమాలను ప్రజలు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఈవీవీ కళావాహిని అధ్యక్షులు
వెచ్చ కృష్ణమూర్తి, సురేష్ ప్రొడక్షన్స్ రత్తయ్య, శోభారాణి, థియేటర్ యజమాని బాబు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ స్టార్గా ఉన్నటువంటి కమల్ హాసన్ గారి సినిమా భారతీయుడు 2. కమల్ హాసన్ గారు కేవలం రాష్ట్ర స్థాయి కాదు, లేకపోతే సౌత్ ఇండియా కాదు, ఇండియా కాదు, ఇంటర్నేషనల్ స్టార్గా ఆయన గురించి మనందరం కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, చెడును, అలాగే సమాజానికి అవసరమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాలు చేయడంలో కమల్ హాసన్ గారికి ఒక విభిన్నమైనటువంటి చరిత్ర కలిగినటువంటి యాక్టర్గా కమల్ హాసన్ గురించి చెప్పుకోవచ్చు. గతంలో కరప్షన్ అనే అంశాన్ని ఏ విధంగా ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనతో ఆ సినిమాను తీసిన తర్వాత ఇప్పటికి కూడా భారతీయుడు అని చెప్పి ఎవరైనా సమాజ సేవలో అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళని నిక్నేమ్గా పిలిచేటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా గమనిస్తూ ఉన్నాం. ఏషాం మస్తానీ హిందీ మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్ అమ్మపండు తెలిపారు. బ్రాడీపేటలో అమ్మపండు మీడియాతో మాట్లాడుతూ ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన యా షామ్ మస్తానీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గీతాంజలి ఆర్కెస్ట్రా కళాకారులతో ప్రత్యేక హిందీ పాటల మ్యూజిక్ నైట్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. యా షామ్ మస్తానీ 15 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రముఖ గాయకులు శ్రీలలిత పాల్గొంటారన్నారు. ఉచిత పాస్లను పొందిన ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పూజ, మిమిక్రీ శివ, ట్రస్ట్ సెక్రటరీ రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం జూలై 14వ తారీఖు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సాయంత్రం 6 గంటలకు ఏషాం మస్తానీ పేరుతో హిందీ పాటల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీరందరూ తప్పకుండా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి సమర్పణలో గీతాంజలి ఆర్కెస్ట్రా గాయని గాయకులతో పాటుగా ప్రముఖ గాయని కుమారి శ్రీలలిత, పాడుతా తీగ విజేత, బోల్ బేబీ బోల్ సూపర్ సింగర్స్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వెరీ పాపులర్ రెనౌండ్ సింగర్ శ్రీలలిత వచ్చి మంచి పాటలు పాడుతుంది మా సింగర్స్తో పాటుగా. అలాగే మిమిక్రీ శివ, అద్భుతమైన మిమిక్రీ, కడుపుబ్బ నవ్వించే హాస్యభరితమైనటువంటి మిమిక్రీ ఉంటుంది. సో ఈ కార్యక్రమాలన్నిటితో ఒక షడ్రసోపేతమైన విందు భోజనాన్ని గీతాంజలి ఆర్కెస్ట్రా మీకు అందించబోతోంది. ఇది మాకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ప్రతి సంవత్సరం నిర్వహించిన ఈ సంవత్సరం మేము 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. దిస్ ఈజ్ 15th ఎపిసోడ్. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అటవీ శాఖ, స్కిల్ డెవలప్మెంట్, ఏపీ టూరిజం, టిట్కో శాఖలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలు తమ విధుల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ జిల్లాను అగ్రపథంలో నిలిపేలా కృషి చేయాలని కోరారు. ఈ సమీక్షలో డీఎఫ్ఓ మహబూబ్ బాషా, డీఎస్డీఓ పి నరసింహారావు, జిల్లా టూరిజం అధికారి నాయుడమ్మ, ఏపీ టిట్కో ఈఈ ప్రసాదరావులు పాల్గొన్నారు. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుని నగరంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ 74-79 బ్యాచ్ క్లాస్మేట్స్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. వారితో తనకున్న చిన్ననాటి అనుభవాలను డీజీపీ పంచుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ శ్రీ సీతారామయ్య హైస్కూల్ తన జీవితంలో ముఖ్య భాగమని, స్కూల్తో అమూల్యమైన జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేకపాటి శ్రీనివాస్, సురేంద్ర, గోగినేని విజయకుమార్, సయ్యద్ జానీ, శివరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నగరపాలక సంస్థ మలేరియా విభాగం ఆధ్వర్యంలో 22 శానిటరీ డివిజన్ల వారీగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామన్నారు. గుజ్జనగుండ్ల పార్కుని ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించి పార్కు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పార్కులోని పలు సమస్యలను ఎమ్మెల్యే గల్లా మాధవి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచే పార్కుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్కులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై ఆమె స్పందిస్తూ విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడంతో భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ప్రవేశపెట్టడం వల్ల 3వ డివిజన్ పాత గుంటూరు పార్క్ సెంటర్, కాపు కళ్యాణ మండపం వద్ద
భవన నిర్మాణ కార్మికుల కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం బ్యారేజ్ వద్ద కాలువలో నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రతి నీటి బొట్టుని సద్వినియోగం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన. రాష్ట్రం నలుమూలల నుండి వస్తున్న ఫిర్యాదుదారులు వినతులు స్వీకరించి భరోసా ఇస్తున్న మంత్రి నారా లోకేష్. హెల్మెట్ ధారణపై నగరంలో అవగాహన ర్యాలీ ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి. ప్రత్తిపాడు పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. వివా వివిఐటి ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర. వివిఐటి కళాశాల వద్ద దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.